శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు గురు పుష్యామృత యోగం ఉండబోతుంది. మామూలుగా ఏంటంటే గురు పుష్యామృత యోగం రోజున అందరూ బంగారం కొంటారు, నగలు కొంటారు, ఏదైనా ఒకటి కానుకైతే కొంటారు. మనము ఈరోజు కానుకలు కొనకండి. ఈరోజు ఎలాంటి వస్తువులు కానుకలు కొనకండి. కానీ కానుకలు ఇచ్చేవాడిని కొనండి. కానుకలు ఇచ్చేవాడిని తెచ్చుకోండి. చేయాల్సింది ఏంటి? ఈరోజు ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కూర్చొని మీరు కనకధార స్తోత్రాన్ని 9 సార్లు చదవండి. కనకధార స్తోత్రాన్ని ఇంట్లో కూర్చొని 9 సార్లు చదవండి. కుదిరినట్లయితే మీ ఇంటి పక్కన రావి చెట్టు ఉంటే మరి మంచిది. ఆ రావి చెట్టు దగ్గర వెళ్ళండి. కింద పడిన ఆకు ఏదైనా ఉన్నట్లయితే ఆ ఆకు ఇంటికి తెచ్చుకోండి. దాన్ని మంచిగా కొద్దిగా పూజ చేయండి. ఆకుని పూజ చేయండి. దాని ముందు దాని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి అక్కడ కూర్చొని కనకధార స్తోత్రాన్ని చదవండి. చదివి ఆ ఆకు ఏదైతే ఉందో అది మీరు బంగారంలో భావించి అది మీ టిజోరి అంటే మీరు ఎక్కడైతే కబోర్డ్ పెట్టుకుంటారో, ఎక్కడైతే మీరు డబ్బులు పెట్టుకుంటారో ఆ చోట దాన్ని పెట్టేయండి. కనకధార స్తోత్రం ఈ రోజు నుంచి 41 రోజులు చేయండి. ఎన్నిసార్లు? 3 సార్లు చేయండి. తప్పకుండా మీ జీవితం లోపల డబ్బుకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి తప్పకుండా జరిగి తీరుద్ది. చేసి చూడండి, మీరే చెప్తారు. శ్రీమాత్రే నమః.